టైమ్ లో సూపర్ స్పూఫ్ తో మనందరినీ నవ్వించడానికి రెడీగా ఉన్నారు జబర్దస్త్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పిల్లలుగా మొదటి ఏంటండి అలా చూస్తున్నారు? సంవత్సరం క్రితం పెళ్ళయింది, ఏదో గన్నం పేరు చెప్పి శోభనం మొత్తం ఆపేశారు. ఈ రోజు ఆ డేట్ వచ్చింది, ఆ నైట్ వచ్చింది, ఇక ఫైటే. అమ్మా శుభమాని శోభనం చేసుకుంటుంటే నువ్వెవడరా? అది చేసుకుని నేను అడుక్కునేవన్నాయనయ్యా. ఎవడైనా శోభనం చేసుకుంటే ఒకటవుతారా, అడుక్కునే వాళ్ళు అవుతారా? ఎందుకారయ్యా? పెళ్లి కాకముందు నేను కోటీశ్వరుని, పెళ్లి అయిన తర్వాత లక్షాధికారి అయ్యాను, 5 సంవత్సరాల తర్వాత అడుక్కు తినేవన్నయ్యా. ఏమో నేను అంతగా నాకు ఇచ్చింది అది. అది ఇది అవసరం లేదు, ఆడదైతే చాలు, సాయంత్రం నాకు ఇచ్చేస్తుంది. ఒరే ఒరే ఒరే, నేను చేసే పనేంటి, నువ్వు చెప్పే మాటలేంట్రా? నువ్వెందుకు భయపెడతావు? ఒరే, శోభనం గదిలోకి వెళ్తుంటే వాళ్ళు పాల గ్లాస్ తీసుకొస్తుంటే ఆ పాలే మీ జీవితానికి గుగ్గి పాలు అవుతాయి. ఒరే, నేను దండయాత్రకి వెళ్తుంటే నువ్వు దండగ మాటలు మాట్లాడతావేంట్రా? ఫస్ట్ యాత్రలానే ఉంటుంది, చివరాఖరికి మీ మెల్లో పడేది దండే. ఒరే ఒరే ఒరే, భయపెట్టక. శోభనం గదిలో మల్లెపూల వాసన. మల్లెపూలు మంచం మీద ఉంటే మొదటి రాత్రి, అదే మీ మీద ఉంటే చివరి రాత్రి. ఒరే, నీకు చనువిచ్చాను కదా, ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. అలాంటివి ఏమి ఉండవు. ఈ రోజు నువ్వేం చెప్పినా సరే నా ప్రతాపం నేను చూపిస్తా. మీరు ప్రతాపం చూపిస్తారు, ఆవిడ ఒక ప్రతాపం తీసుకొచ్చి వీడే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుద్ది. అంటే పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారా? ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారా అన్నట్టు అడిగారేంటండి? పెళ్ళన్నాక అల్లరి చేసే అమ్మాయిలు పెళ్లికి ముందు బాబుని మెయింటైన్ చేసే పాపలు ఖచ్చితంగా ఉంటారు. ఒరే, నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది కానీ సంవత్సరం అయింది, ఏదో ఒకటి చేయాలి నువ్వు. నాకు వద్దుపో. అయ్యా అయ్యా, శోభనం అన్నారు, మరి మంచం వేయలేదేంటి? మంచాలు ఇరిగిపోతాయి కదా అందుకు. అబ్బా, అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావా? దాకా కాన్ఫిడెన్స్ ఏడు చచ్చింది, నువ్వు వచ్చావు, అది చచ్చింది. నువ్వు ఒరే, ఈ బండల మీద పరిచిన చాపే నాకు రేపు పుట్టబోయే పాప. నువ్వు బోరా ఎర్రి పప్ప. ఏం చేస్తున్నారండి? గోడకు పిడకలేస్తున్నానే. ఏం మాట్లాడుతున్నారండి? పాలు తీసుకోండి. ఏది బుగ్గిపోలేగా? అయ్యయ్యో, గంగా పాలండి. అంటే నన్ను గంగలో కలపడానికేగా? ఏమండి, మల్లెపూలండి. మల్లెపూలు అంటే మంచం మీదకా నా మీదకా? మీరేనా మాట్లాడేది? అబ్బే లేదే, నేను మయం చేస్తుంటే మోడీ గారు డబ్బింగ్ చెప్తున్నారు. ఏమండి, చంపుతా. ఇవాళ మీ ప్రతాపం చూపించాలో తెలుసా? నేను ప్రతాపం చూపిస్తే నువ్వు ప్రతాపం చూపిస్తావుగా. ఎవరండి అతను? ఎవరండి? ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అయ్యయ్యో, అన్నీ తెలుసు నాకు. అయ్యో, ఎక్స్ట్రా చేయకు నువ్వు. అలాంటి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరండి. అవునా? లేరా? లేరండి. నమ్మొచ్చా? నమ్మొచ్చండి. గ్యారంటీగా చెయ్యొచ్చా? బ్రహ్మాండంగా వేసుకోవచ్చండి. చెయ్యొచ్చా? నీ ఏజ్ కి నీ ఎక్స్ప్రెషన్ కి ఏమైనా సంబంధం ఉందంటే? నాకు 30 ఏనండి. నీ ఫేస్ ఎలా ఉందో తెలుసా? ఎలాగుందండి? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా మొహానికి తెలుగు ఒక్కటే వచ్చి నేనేం మాట్లాడను. ఏమండి, నేను కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే నన్ను అందరూ మడత కాజా అనేవారండి. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, అది మడతాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది. అయ్యయ్యో, ఇంకో విషయం కూడా చెప్పాలండి మీకు. ఏం చెప్తా? అలా కాలేజీలో నడుచుకుంటూ వెళ్తుంటే ఐశ్వర్యరాయి అనేవారండి. 30 ఏళ్ల క్రితం అయి ఉంటది. నాకు ఇప్పుడు 30 అండి. నీకు ఇప్పుడు 30 అంటే నాకు ఇప్పుడు 3 ఏళ్ళ. చంపుతా, ఎక్స్ట్రా చేయకు నువ్వు. ఏమండి, మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. మా ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ ఉండేదండి. అయ్యో, ఆ రైలు ఎవరైనా ఆపాలనుకోండి, జనమంతా నన్ను రైల్వే ట్రాక్ దగ్గరికి తీసుకెళ్లేవారండి. ఎందుకు? దానికి కిందకు తొయ్యడానికే? అది కాదండి, నా ముగ్గ మీద ఎరుపు చూసి రైలు ఆగుతుందని. ఆగిందా? ఆగిందండి. ఏం ఆగింది? డ్రైవర్ గుండె ఆగింది. అది ఆగకపోతే ఆశ్చర్యపడాలి, ఆగితే ఆశ్చర్యం ఏముంది? ఏమండి, మీరు చాలా అందంగా ఉంటారండి. నీతో పోలిస్తే అందరు అందంగానే ఉంటారు. ఏమండి, ఒక్కసారి కాలుకు దండం పెట్టుకుంటానండి. వద్దమ్మా, కాలులాగా నువ్వు చంపనానే చంపుతావు, నీ సంగతి నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలనే ఆ మహానికి తెలుగు ఒక్కటే వచ్చాను, ఇందాక చెప్పా, మళ్ళీ ఎందుకు అడుగుతావు నువ్వు? ఏమండి, అన్ని నాతోనే చెప్పింటున్నారు, మీరేం చెప్పరా? ఓ, నా గురించి చెప్పాలా? ఏం లేదే, కాలేజీలో అందరూ నన్ను జూనియర్ నాగబాబు అనేవాళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఎవడైనా కదిలిస్తే చాలు దబి 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 అని గుర్తుపడేసేవాడిని. ఇంకోటి ఏదైనా చెప్పండి. మొన్న కాలేజీలో ఒకడు పరిగెత్తుకుంటా వచ్చి రష్మి నిన్ను లవ్ చేస్తుందా అని అడిగాడు. మీరేమన్నారు? కాదు, యాంకరింగ్ చేస్తుందన్న. అన్నం లేదు, కూల్ లేదు, పోరను ఊరే. నా ఫ్లాష్ బ్లాక్ ఏదో పిలుస్తున్నట్టు అనిపిస్తుందండి. నాకు పిలుస్తుంది కాదు, నాకు కనిపిస్తుంది.
ఎవడే ఈడు? అని భర్తండి. వాడు భర్త అయితే నేనెవరు? మీరు భర్త ఈడు భరత్ అండి, ప్రేమిస్తే హీరో. ప్రేమిస్తే భరత ఈడు అంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏమండి మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టానండి. నాకు తెలిసే నువ్వేం దాచిపెట్టావు. పిలిపించి ఎంత ఉంటది ఇప్పుడు? వాడికి వయసు 9 నెలలు ఉంటదా? అయ్యో, అంత దూరం వెళ్ళలేదండి. ముందు భర్త అండి ఇతను. అంటే నాకంటే ముందు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకో అంటే నన్ను ఎర్రిపప్పని చేసావా? కాదు, నువ్వు కొండేరి పప్ప. రే మామా, అల్లుడు ఏమైంది అల్లుడు? పొయ్యి మీద కూర అయిందిరా. ఉప్పేరా? డబ్బు తీసుకొని కొడతా. వాడికి ఎవడికో ఇచ్చి పెళ్లి చేసిందా? నాకెందుకు ఇచ్చేసేవరా? అల్లుడు పెళ్లి ఒకటే అయింది, పెళ్లి తర్వాత ఏం కాలేదు అల్లుడు. అంటే పెళ్లికి ముందు ఏదో అయిందనేగా. అల్లుడు అమ్మాయి నిప్పు. అమ్మాయి నిప్పు. వీడు ఫైర్ ఆఫీసర్ చూస్తూ ఊరుకుంటాడా? ఎప్పుడూ ఆరిపుంటాడు. వాడి ఫేస్ చూసావా? క్వార్టర్ సీసా లాంటి కళ్ళ కింద వాటర్ ప్యాకెట్లు పెట్టినట్టుంది వాడు మొహం. నువ్వు బయట చెప్తా. ఈ రోజు మన శోభను నువ్వురా చెప్తా. ఒరే, వీడి చేతికి ఒక కొబ్బరి నూనె డబ్బా పెట్టండి, కొట్టుకుంటా కూర్చుంటాడు. పక్క తీసుకెళ్ళు. రైట్ సాప్. ఏమి అబ్బా ఉండండి, మోడీ సార్స్ రాత్రి అంతా నిద్ర లేకుండా చేశారు. నాకు నిద్ర పట్టక నేను బయట పడుకున్నా. మరి రాత్రి నా పక్కలో పడుకున్నది ఎవరు? అమ్మాయి నువ్వేం కంగారు పడకు, వాడిని మార్చడం కోసమే వాడిని వాడుకున్నా నా చిట్టి తల్లే. అలాగేనమ్మా. సో జడ్జెస్ ఎలా ఉంది ఈ స్పూఫ్? వెరీ గుడ్, మంచి ఎంజాయ్ చేశారు. గుడ్. రోజా గారు హిలేరియస్ గా ఉన్నింది. చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఒక చెక్కని ఇంకో చెక్క ఎత్తుకుంది. హాయ్ మను. ఏయ్, నువ్వేమో జడ్జు, నేనేమో బ్రిడ్జ్. ఇద్దరం కలిస్తే నుజ్జు 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 నుజ్జు. అయ్యా సుధాకర్ తో పడుకున్నావు అయ్యా. మన పెళ్లి అయిన తర్వాత శోభనం ఎక్కడ చేసుకుందాం? ఒరే, దాన్ని చూస్తే భోజనమే చేయలేము, శోభనం ఎలా చేస్తారు నువ్వు? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ వైపు వస్తే. సిగ్గేస్తుంది నువ్వు నా టీంలో ఉంటే. ప్యూన్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ప్యూన్ ప్యూన్. ఆడిని చంపే వరకు పడుకోకూడదని మొక్కుకున్నాను రా. అదేందైనా రాత్రి కదా పడుకున్నావు? పగల పడుకోకూడదని మొక్కున్నాను రా. ఏరా సోమప్ప, లగ్గానికి వచ్చినావా లంగగా? నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు, నిన్నే పిలుస్తున్నాడు ఎల్లు. అన్నా ఏదో మిస్ అయిందిరా. నువ్వు ప్యాంటుకు జిప్ పెట్టుకోవడం మిస్ అయిందా నాన్న? నాకు సడన్ గా 50,000 అవసరం పడింది. అనుకున్నా. ఒకప్పుడు మగాడు పుడితే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంతో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు మగాడు పుడితే పాపం మగాడు పుట్టాడంటరా, పాపం మగాడు పుట్టాడంటరా అని జాలి చూపిస్తున్నారే. అంటే మరి అన్ని రివర్స్ అవుతాయి. అన్నా పాల కోసం వచ్చి ఇక్కడ పత్యాపారం చేస్తున్నా వెంటనా? పక్కనుంటే బాగుంటుందిరా నువ్వు. అయ్యో, నా పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళ కోసం వెళ్ళాలి. కోడి ముందా గుడ్డు ముందా అన్న? ఇవేవి కావు. ఫస్ట్ పచ్చిగూడాలు, తర్వాత మిక్సరు, తర్వాత ఆమ్లెట్, ఆ తర్వాత చికెన్ 65. ఏమే అది పొట్ట జబర్దస్త్ సెట్టే? కాకే కోకట్టుకొచ్చింది, కాకి మొహంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటనకి ఎందుకు పడేస్తున్నావు అలాగే? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగటివ్ బ్లడ్. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను.